మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీగా ఉంది. విడుదల తేదీ దగ్గర వస్తుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన 2 సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా ఈ సినిమాలోని 3వ సాంగ్ తో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. నానా హైరానా అని సాగే ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని దర్శకులు శంకర్ అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారని ఇదివరకే ప్రకటించారు. ప్రముఖ సింగర్స్ కార్తిక్, శ్రేయా ఘోషాల్ పాడిన ఈ రొమాంటిక్ మెలోడీని వారి స్పెషల్ బైట్స్ తో రిలీజ్ చేశారు. క్లాసిక్ మెలోడీ సాంగ్ గా రాబోతున్న ఈ సాంగ్ ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. ఏపీ పోలీసులు గాలింపు నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేమీ భయపడడం లేదని తెలిపారు. తాను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని కృషిని గుర్తుకు చేస్తున్నారు. టాలీవుడ్ లో పలు చిత్రాలకు పాటలు రాశారు. కులశేఖర్ అంత్యక్రియలు ఈ రోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న చిత్రం రాబిన్ హుడ్. శ్రీలీల కథానాయిక. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా వివరాలను పంచుకుంది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదని శ్రీలీల తెలిపారు. షూటింగ్ దాదాపు అయింది. 1 సాంగ్ మిగిలింది. శ్రీలీలతో కలిసి 2సారి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మాది హిట్ జోడీ అవుతుంది. నా కెరీర్ లో ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. ఈ క్రిస్మస్ కు వచ్చి అందుకుంటానని నితిన్ అన్నారు. టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఓ ఇంటివాడయ్యాడు. తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ఈ ఫోటోలో బీచ్ ఒడ్డున పెళ్లి దుస్తులతో సుబ్బరాజుతో పాటు అతని భార్య కనిపిస్తున్నారు. మధు ఎవరు, పెళ్లి ఎప్పుడు జరిగిందన్నది మాత్రం సుబ్బరాజు వెల్లడించలేదు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా సుబ్బరాజు పెళ్లి జరిగినట్టుగా తెలుస్తుంది. సుబ్బరాజు వైఫ్ ఓ ఎన్ఆర్ఐ అని సమాచారం. 47 ఏళ్ల వయసులో సుబ్బరాజు పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తెలుగులో 100కు పైగా సినిమాలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు సుబ్బరాజు. యువ హీరో అక్కినేని అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవిజీతో జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి, అగ్రనటుడు నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం అక్కినేని ఇంటికి కాబోయే కోడలు జైనబ్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఆమె ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు, అక్కినేని అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహం అయిన తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి అఖిల్ జైనబ్ పెళ్లి కూడా చేయాలని అక్కినేని కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది.